శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః. ప్రియ భాగవతులారా, ఈ శ్రావణ మాసంలో కర్మభూమి అయినటువంటి భారతవర్షంలో ఉమామహేశ్వరుల్ని సేవించేటటువంటి అపూర్వమైనటువంటి ఘట్టం. అలాగే పిల్లల గల్ల తల్లులు పిల్లల యొక్క మనోభీష్టాలని త్వరితగతిన తీర్చగలిగేటటువంటి ఒకానొక అద్భుతమైనటువంటి పూజా విధానం కూడా ఈ శ్రావణ మాసంలోనే మనం చేస్తూ ఉంటాం. శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి మాసాల్లో ఈ శ్రావణ మాసం కూడా ఒకటని ముందు చెప్పుకొని ఉన్నాం. ఈ శ్రావణ మాసంలో సోమవారం రోజున ఎటువంటి ఘన ద్రవ పదార్థాలను స్వీకరించక ఉపవసించి శివాలయానికి వెళ్ళి ఈశ్వరుణ్ణి క్షీరంతో, నారికేళోదకంతో, ద్రాక్షారసంతో, దానిమ్మ రసంతో పరమాత్ముడిని అభిషేకించి శుద్ధాన్నంతో పరమాత్ముడికి నివేదన చేయడం వల్ల ఎప్పటి నుంచో ముడిపడని పిల్లల యొక్క ఉద్యోగ విద్య ఉన్నతికి ఈశ్వరానుగ్రహం కలుగుతుందట. అందుకని ఈ శ్రావణ మాసంలో మనకి వీలైనంత వరకు శివాలయాలకు వెళ్ళి శివాలయంలో సోమవారం పూటన ఈశ్వరారాధన చేయడం మన బిడ్డలకి, వారి అభ్యున్నతికి మనం తోడ్పడినట్లవుతుంది. తద్వారా ఈశ్వరానుగ్రహాన్ని మనమందరం పొందుదముగాక. ఏతత్ శ్రీ ఉమామహేశ్వర పాదార విందార్పణమస్తు. సర్వే జన సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని భవంతు.